2024 ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలు. 4వ రాశి కర్కటస్య నిశాకర. నిశాకరుడు అంటే రాత్రిపూట కనబడాడు చంద్రుడు. చల్లని మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి వాడు చంద్రుడు. తర్వాత పొద్దున్నే సూర్యోదయానికి ముందు లేచి మరి వాకింగ్ చేయమంటున్నారు. దారిలో ఏమన్నా మొక్కలు ఉంటాయి, ఏ మొక్కలకైనా సరే చంద్రుడు యొక్క చల్లదనం వల్ల నీటి బొట్లు పడతాయి. చూడండి, పొద్దున్నే ఆ ఆకుల మీద నీటి బొట్లు ఉంటాయి. అవి ఆ నీరు అరికాళ్ళకి తగిలితే సమస్తమైన వ్యాధులు పోతాయి. ఎవరైతే ప్రతిరోజు సిమెంట్ రోడ్ల మీద దండాల పని చెప్తుందా, లేకపోతే బండి వేసుకొని తిరగమని చెప్తుందా, పార్కులు, గడ్డి, మొక్కలు, రాతి నేలలు కాదు మట్టి నేలల్లో నడిస్తే సమస్త వ్యాధులు పోతాయి. చంద్రుడు అటువంటి ఉపయోగపడేటువంటి వాడు. చంద్రుడు వికాసాన్ని ఇచ్చేటువంటి వాడు. రామచంద్రమూర్తికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వాడు చంద్రుడు. రామ అనే 2 అక్షరాలు, నారాయణ అనే ఒకటి 2 అక్షరం, నమశివాయలో 2 అక్షరం మా. ఈ రా నారాయణలో 2 అక్షరం, మా నమశివాయలో 2 అక్షరం, 2 కలిసి రామ అయింది. కర్కాటక రాశిలో ఉంటాడు కాబట్టి చంద్ర రామచంద్రుడు అయినాడు. అందువల్ల రామచంద్రుడు మరి ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, రాజ్యం ఎట్లా పరిపాలించాలి, తల్లిదండ్రులను ఎట్లా చూడాలి, పితృవాక్య పరిపాలన ఎట్లా చేయాలి, తమ్ముడిని ఎట్లా చూడాలి, మరి ఇటువంటివన్నీ కూడా మనకు నడత నేర్పినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. అటువంటి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పూర్వజన్మ పుణ్యాత్ములు అని చెబుతున్నాను. అందులో ఈ కర్కాటక రాశికి అక్టోబర్ నెల వక్రించినటువంటి శని మళ్ళీ యథాస్థానానికి వస్తాడు. అప్పటిదాకా కొంచెం కష్టం, కానీ ఆ తర్వాత ఈ రాశి వాళ్ళకి ఎదురంటూ లేదు అని చెప్తున్నా. ఎదురంటూ లేదు అని గర్వపడకూడదు. మనం ఎదురంటూ లేనప్పుడు అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇది మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఒక బుధుడు, తర్వాత కుజుడు, తర్వాత కేతువు, మరి కుజ గురువులు ఏకాదశుల్లో ఉన్నారు. బుధ శుక్రులు 2 ఉన్నారు. కేతువు 3 ఉన్నాడు. 3, 2, 5 గ్రహాలు చాలా బాగున్నాయి, ఉన్నత స్థితిలో ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ దాకా మాత్రం కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించండి. ఎక్కడా తొందరపడద్దు, విహారయాత్రలకు పోవద్దు. ఒక్కోడు వస్తాడు, ఏందిరా ఇంట్లో కూర్చుని అట పోయిద్దంప అని వాడి శనిగాడు వీడు ఎమ్మడి పెట్టుకు బయలుదేరుతాడు. ఈ శనిగాడు ఎమ్మడి పెట్టుకుపోతే వాడు బాగానే ఉంటాడు, ఎవడో గుద్దుతాడు, కాలు ఇరుగుతుంది. అందువల్ల ఈ కర్కాటక రాశికి అష్టమ శని స్వక్షేత్రంలో ఉండడం చేత సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తప్పనిసరి అయితేనే బయటకు వెళ్ళాలి. ఇంట్లో ఉంటే కూడా ప్రమాద పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉంటాయి. దీని దాకా పోదామా, ముందు బాగుపడదామా అంటే ముందు శనికి అభిషేకం చేయించుకోండి. ఈ శ్రావణ మాసంలో నేను చెప్పేటువంటి కార్యక్రమంలో తప్పనిసరిగా కలవండి. తర్వాత అష్టమ శని సంవత్సరం నుంచి చాలా అప్పులు, చాలా బాధలు, చాలా సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు చివరి దశకు వచ్చేసింది. స్వక్షేత్రగత అయినటువంటి శని పోయింది, మళ్ళీ మొత్తం ఇస్తాడు. ఏమి దిగులు లేదు. కాబట్టి మీరు బాగుండాలంటే నేను చెప్పినటువంటి ఇట్లాంటి పూజలో కలవండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఎదురంటే లేదు అని చెప్పాలి, కానీ జాతకం చూపించుకోవడం అవసరం. ప్రతి వాళ్ళు కూడా ప్రతి నెల మీ జాతకం చూసుకోండి. ప్రతి నెల జాతకం చూసుకోవటం వల్ల ఇబ్బంది లేదు. రోజు స్నానం చేస్తున్నామండి, బయటికి పోయించామనుకోండి, కాస్త చెమట పట్టింది, గుడ్డలు చెమట వాసన వచ్చినాయి, స్నానం చేసి వేరే గుడ్డలు కట్టుకుంటున్నావా? అంతేగా. అట్లాగే మనం బాగుండాలంటే, మన జాతకం బాగుండాలంటే, మన మనస్సు నిలకడగా ఉండాలంటే, మనస్సు మంచి పనులు చేయాలంటే, భగవంతుడు నిన్న మనస్సు ఐక్యం కావాలి అంటే మరి
మానవుడు కీర్తి తెచ్చుకున్న మానవుడే, అపకీర్తి తెచ్చుకున్న మానవుడే. బ్రతికుండి చచ్చిపోయినవాడు, చచ్చి కూడా బతుకున్నవాడు. బతికుండి చచ్చిపోయినవాడేమో చేయడానికి పనులు చేస్తాడు, మరి చచ్చిపోయిన తర్వాత కూడా వాడి పేరు నిలబడుతుందంటే ఇట్లాంటి కర్కాటక రాశి, సింహరాశి, కుంభరాశి ఇట్లాంటి రాశుల వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు కొన్ని ఇదిగో మా ముత్తాత కట్టించాడు స్కూల్ అంటాడు, అవును, వీడు మాత్రం ఏం చేయలే. కాబట్టి ఇట్లాంటి రాశి కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా ఇప్పుడు జాగ్రత్త పడటం చాలా మంచిది. స్వస్తి. వస్తే